ఓకే. రాత్రి అనుకున్నాం కదా. అంటే మీరేం చెప్పలేదు కదా, మళ్ళీ నేను చేస్తే బాగుండదు కదా. అది కాదు, ఇవాళ చెప్దామని చెప్పండి అంకుల్. చెప్దాం ఆగండి. ఏమని చెప్పాలి అంకుల్? అదే అంచేత అదేమో అమ్మేస్తామన్నా కూడా ఒప్పుకుంటలేదు. గంట కూడా చెప్తున్నాడు అంకులు, నన్ను తినేస్తున్నాడు అట్టుకుని నాకు అపోజిషన్ వాళ్ళు మాట్లాడినట్టు. అవును అంకుల్. ఇప్పుడు మీకు సపోర్టింగ్ గా మాట్లాడమంటావు అయితే అంకుల్? హలో అంకుల్. అదే అదే చెప్తే అదేమో కొంచెం చేత మరి దీంట్లో రాత్రి అనుకున్నాను, అన్ని రాసుకోలేదు. నాకేమీ జ్ఞాపకం తగ్గింది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు అంకుల్, మీకు క్లారిటీ లేదు. మెయిన్ థింగ్ క్లారిటీ ఉండాలి అంకుల్ మనం ప్రతి విషయం పట్ల. అదే 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 కన్ఫ్యూజన్ అయిపోతే మనం పరిగెత్తాల్సింది వస్తుంది. అంతా మైండ్ లాజిక్. మైండ్ మీద పవర్ లేకపోయినా అనుకో, ఒకరు చెప్పింది అంతా వినాల్సింది వస్తుంది అంకుల్. అప్పుడు మనకు ఇందాక కట్టేసారా? అవును అంకుల్, కట్టేసిన. స్నానం చేస్తా అంటే దేవుని ముక్కుంటా అంటే. స్నానం చేస్తున్నాడా? అవునవును అంకుల్. అయితే నేను మళ్ళీ చేస్తాను జ్ఞాపకం తీసుకుని. చెప్పండి అంకుల్. అదే అనమాట. నైట్ ఏరా వాళ్ళతో మాట్లాడితే గెలాక్స్ కొద్ది డిమాండ్ లేదు కదా. అప్పుడు వచ్చిన పార్టీలు చెడగొట్టారని ఏరా ఆయన చిత్తూరు ఆయనతో మాట్లాడింటే అదనమాట. సరేగా ఈయన అవినాష్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాం. నెక్స్ట్ వీక్ సీఎం ప్రోగ్రామ్ ఉంది కడప. ఎప్పుడు వస్తాడు అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి ఒక 2 రోజుల ముందు ఉంటాడు, 23 అట్లా. అదే అందుకని ఒకవేళ అవినాష్ రెడ్డి గారితో ఏదో అనుకున్నాం నిన్న మనం. చెప్పండి అంకుల్. అదే వీళ్ళు ఫస్ట్ చరణ్ వాళ్ళు ఏమన్నా అమ్మిస్తారనే ఒకటి అంకుల్ మీకు, సరేనా? అమ్మిస్తారనే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెట్టారో అంత, మీరు ఎంత కమిట్మెంట్ ఇచ్చినారో ఆ రోజు అంతే. వాళ్ళు 1/4 ఫస్ట్ 1/4 తీసుకోమనండి. 1/4 మీరు బయట వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పండి. నేను గాడితో మాట్లాడలేదు, మా ఇద్దరికి లేవు, సంబంధాలు లేవు. అంతగా వెళ్ళిపోయింది అంకుల్. అందుకని అస్సలు సంబంధాలు లేవు మాకు. అయ్యయ్యో, చాలా దారుణంగా అలా ఏ కొడుకు కూడా కొట్టడం అంత దారుణంగా కొట్టాడు నన్ను దవడ మీద. తల తిరిగిపోయి గొప్ప గుయ్యమంది. చంపేసిన ఆ రోజు. ఎందుకు అట్లా మరి అంత బిహేవ్ చేసినాడు? అట్లా మనం కొట్టకూడదు. ఆ అమ్మాయి ఎక్కింపుడు. అదే అంకుల్, మీరు కొద్దిగా తొందరగా. ఆ అమ్మాయి కూడా చాలా దారుణంగా కొట్టేసింది. నా వెనకాల కూర్చుని తల మీద తల పీకేసి ఇది పీకేసి గట్టుకు పిల్లలు ఉన్నారు పక్కన. నాకు ఆ పిల్లల గురించి ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఏమంటావు అంకుల్? పాపం కొట్టకూడదు అట్లా. కాదు ఎక్కడన్నా చూసావా నైనా కోడలు మాంగాన్ని కొడతాం, నా టైప్ మాంగాన్ని కొడతాం. ఎక్కడ చూడలే అంకుల్. నేను వరుణ్ అంటే మన ఏదో జోగా అంటే మాటలతో వచ్చింటారు కానీ మామూలుగా కొడతలేదు. దారుణంగా జుట్టు పీకేసి వెనకాల కూర్చుని నా వెనకాల జుట్టు పీకేసి కొట్టేసి తప్ప ఇప్పుడు వాయించేస్తా, మాట్లాడతా, బూతులు తిట్టేయటం. రామరామ ఆడదని బూతులు చెప్తున్నా ఎక్కడ చూడలేదు. అందులో చదువుకున్నది ఇదే అంటది. పక్కన ఉన్నాడు, సంటిబెట్లు ఉన్నారు. నేను తిరగబడి గమ్ముని కారు అటు ఏది చేసినా పిల్లలు దెబ్బతినేస్తారు కదా. ఎందుకు అంకుల్ వాళ్ళు అట్లా ఇది చేయకూడదు, పిల్లల ముందు కొట్టడము చేయడము. నాకు చాలా బాగా సంటి పిల్లడు ఏం చేయాలంటే వాళ్ళు కొట్టాల్సిన అవసరం వచ్చింది. మైనింగ్ అంతా వాళ్ళే కావాలన్నారా, లేకుంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినారు? రియల్ గా మీకు క్లారిటీ ఉంది కదా. అమ్మాయి సంపాదన ఎంత? 6 కోట్లు ఇచ్చిందంట మొత్తం మైండ్ లో పెట్టుబడి. 6 కోట్లు ఇచ్చినారు. మీరు ఎక్కడ ప్రూఫ్ చూపి మనం. అదే అందుకని మరి 6 కోట్లు ఎలాగిచ్చింది మనకి? షీట్ గా కావాలి కదా. 6 కోట్లు ఇచ్చింటే మైనే అందులో లేదు. ఎప్పుడు ఫైల్ అన్ని క్లియర్ అయితే ఇట్లా అన్ని అయిపోయి అన్ని అబద్ధాలని తెలిసిపోతున్నాయి కదా, దాని గురించి బాధ. 6 కోట్లు ఉంటే మనం ఎందుకు బయట ఎంత కష్టపడాలి? ఆంటీకి వెళ్తూ ఎప్పుడో బాగుండేది. తర్వాత మనకి ఇన్ని ఇష్యూస్ వచ్చాయి. 2 కోట్లు పెడితే మైన్ బ్రహ్మాండంగా వచ్చేసాం. ఆ టైంలో 50 లక్షలు పెట్టిన మైన్ రన్ అయ్యేది. అట్లా మీరు అడగలేకపోయినారు అంకుల్? మరి ఇంకా మాట్లాడే స్టేజ్ ఎక్కలేదు నాకు. చాలా దారుణంగా నన్ను బిహేవ్ చేశారు. ఇంకేం చెప్పను. ఒక విషయం చెప్పనా? చెప్పండి అంకుల్. సంటి పిల్లడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లడు సంటివాడు కదా, ఆడికి అర్థమైంది విషయం. నన్ను కొట్టి ఏం చేయండి, వాళ్ళ నాన్న తోసేసి, సంటి పిల్లడు ఆడు ఎంత 3.5 feet ఉంటాడు, వాళ్ళ నాన్న తోసి నన్ను చేయి పట్టుకుని బయట లాక్కొచ్చాడు.
దాన్ని బట్టి ఆలోచించండి. అవునవును అంకుల్. పచ్చి మనసు కూడా ఎంత హత్య అయిందో దాని కోసం. అవునవును అంకుల్. అది గొప్ప అనుకుంటున్నాడు. అయినా సరే చరణ్ కూడా తెలుసు కదా, మనం పెట్టామంటే ఊరికి ఏదో అనాలి కానీ మాట వరుసకు మనం అంత పెట్టి ఇంత పెట్టామంటే వాళ్ళు కూడా తెలిసిపోతాయి కదా. అన్నట్టు కొద్దిగా మరీ అంత లేనిది సృష్టించట్లా రాంగ్ అవుతుంది కదా అంకుల్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంకుల్, వీరప్రతాప్ రెడ్డి వాళ్ళే మైండ్ అమ్మేసానా వాళ్ళ పేరుతో, మీరు అందుకే మీరు పొరపాటు పవర్ ఆఫ్ అన్నట్టు వాళ్ళకి ఇవ్వద్దు. అసలు ప్రసక్తి లేదు. పౌరపేట కూడా చల్లవు. ఏది గవర్నమెంట్ ల్యాండ్ అది. అది మీరు పవర్ ఆఫ్ పౌరపేట ఇచ్చిన చల్లదా. మీరు దాంట్లో 5 కోట్లు విషయం తెలుసా మీకు? చెప్పండి అంకుల్. ఏంటి మీ వరుణికి కూడా పర్ణపేట ఇచ్చిన చల్లదా? నాకు తెలిసేది. అవును అంకుల్. గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అదే నా సొంత ల్యాండ్ పౌరపేట ఇస్తే చెల్లుద్ది. ఓకే ఓకే. గవర్నమెంట్ లో నాట్ ఎలిజిబుల్. దానికి ఏం చేయాలంటే ఒక ఫర్మ్ ఏర్పాటు చేసి, అవును, ఆ ఫర్మ్ లో నేనేమో మెయిన్ కింద ఉంటాను, ఇలాగ ఎవరిని వచ్చి డబ్బులు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎంత డబ్బులు, దాని వాల్యూ అయితే ఒక 10 కోట్లు అనుకున్నాను. 10 కోట్లకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కూడా అతనికి. అతనికి 10 పైసలు, 90 పైసలు నాది. అలా మళ్ళీ అతను 22 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 30 పైసలు అతను, 70 పైసలు నాది. అలాగెళ్ళాలి తప్ప అమ్ముకుంటాకి పవర్ పెట్టాలని ఎందుకు పని. పవర్ పెట్టాలని దేనికంటే వర్క్ చేయటం అంతవరకే. అది సిస్టమ్. అవునవును అంకుల్. వీళ్ళైనా ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంకుల్ మీతో? ఏం చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఎవరికన్నా వీళ్ళు సపోర్ట్, వీళ్ళ వెనక ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఈయన అవినాష్ రెడ్డిని వీళ్ళని కలుపుతున్నారు. ఈ పిల్ల కడపిల్ల కదా. కలిసినా అంకుల్, నేను మీకు ఒక 2 years బ్యాక్ మీరు ఒంగోలు లాడ్జిలో ఆ రోజు మిమ్మల్ని చూడలేవాళ్ళు అవినాష్ రెడ్డిలో వేరే వాళ్ళు అన్నారు నాతో, పులివెందులలో చూసింటే అంకుల్ ల్యాండ్ ఇది వాళ్ళే తీసుకునే వాళ్ళు అంత ఇంత ఇచ్చి, ఆ రోజు వాళ్ళ మేనేజర్ మన మైన్ వచ్చి చూసినాడు. మీకు అన్ని విషయాలు చెప్పలే నేను. అట్లా అనమాట. వాళ్ళు చూసినా కూడా అంటానే వాళ్ళు అలాగే కాదు. మీ మనసు అంటే మీ మనసు మంచిది కాబట్టి మీరు ఎంతసేపు మంచి సైడ్ ఆలోచిస్తారు. మీరు దుర్మార్గంగా ఆలోచిస్తారు. అందరూ మనలాగా ఆలోచించారు అనుకోవద్దు మీరు. అదే అంకుల్, ఇప్పుడు ఆ కాలం పోయింది అంకుల్. అందరూ మనలాగా ఆలోచిస్తారు అనుకోవద్దు. రేపు ఏ క్షణం ఏం జరుగుతుందో మనము అప్రమత్తంగా ఉండాలా, తెలివిగా ఉండాలా. మనం ప్రతిసారి మోసపోకూడదు. ప్రతి క్షణం మోసపోయిన అనుకో మీకు ఏమైంది అంకుల్, కలికాలం కొడుకులు అంటే అది మామూలే. మీకన్నా కాదు, చాలా సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి మామూలుగా సొసైటీలో. ఎంతసేపు మీ హెల్త్, ఆంటీ హెల్త్ జాగ్రత్త, ఎందుకంటే మీ బాధ్యత కాబట్టి ఆడికి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలా. అసలు వరుణ్ వాళ్ళ మిస్సెస్ కు ఆంటీ అంత ట్రైనింగ్ ఇచ్చింది, బాగా వంటలు నేర్పడం కానీ, బాగా పద్ధతిగా చూడడం కానీ. ఆంటీ ట్రైనింగ్ బాగా పెరిగేవాళ్ళు ఇల్లు చిన్నోళ్ళు ఉంటే. ఆ మంచితనం అందుకు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా తెలియని డబ్బు, తెలియని అదే ఉంటుంది మామూలు అయ్యేది. ఎంతసేపు డబ్బులు తప్ప మనిషి వాల్యూ లేదు. అదే ఎంతసేపు అక్కడ అదే అంకుల్, అది తెలియలేదు అనమాట. అవన్నీ ఏంటంటే మాయ అనమాట కొద్దిగా. అదే అంకుల్, అదే మీరు చేస్తాం అవినాష్ రెడ్డితో మాట్లాడాలని నేను ఏరే వాళ్ళతో నైట్ ట్రై చేశాను. నా అవినాష్ నన్ను కలవాలని చెప్పి. జయద భాష డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటే అంకుల్ కడపకు వచ్చి ఫోన్ చేస్తాం అని చెప్పినారు. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో దాన్ని ఏం కథ మీరు చెప్తే దాన్ని అటు ఫాలో అప్ చేసి ఇది చేస్తాం అంకుల్. ఇప్పుడు ఏం లేదు, వీడికే ఫోన్ చేసి, ఎవరికి, చరణ్ కు, రామ్ చరణ్ కి, అదే అసలు ఏంటి అంకుల్ ఎంతసేపు అమ్మేద్దామన్నా కూడా ఒప్పుకుంటలేదు, లేకపోతే నా డబ్బులన్నా నాకు ఇవ్వాలి కదా, వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉండాలి. అవును అంకుల్, నేను అదే చెప్పిన అంకుల్. అదే మాట్లాడింటే ఒక నీరు బ్యాక్ నేను కూడా ఆస్ట్రేలియా నుంచి తెచ్చి పెట్టినా. ఫస్ట్ మీదే ఇవ్వాలా, దుబాయ్ పార్టీలు అవి ఉన్నాయి నాకు తెలుసు కదా, ఫస్ట్ మీదే ఇవ్వాలా. ఏదైనా మంచి పార్టీ సెటిల్ అయితే మీరంతా పెట్టాను ఏం కదంటే అన్ని పెట్టాను అంకుల్. 30 లక్షలు పెట్టాను, నా దగ్గర ఉన్న అంకుల్ దగ్గర పెట్టాను అన్నట్టు చెప్పిన అంకుల్. అవునవునండి, మేము కూడా అనుకున్నాం. మీకు నేను 1 year నుంచి మాట్లాడాను అంకుల్ టచ్ లో లేను. ఎవరితో అంకుల్? రామచంద్ర చెప్పారా? రామచంద్ర చెప్పాను. చెప్పారు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రూఫ్ ఉంటుంది. ఇంత ఆల్రెడీ నీకు చెప్పాను కాబట్టి నువ్వు అన్నావు కదా అంటే ఇప్పుడు ఏమన్నా కాదంటాకే సరిపడాడు. అదే అంకుల్, వాళ్ళు కొద్దిగా ఏందో ధైర్యం చూసి మనం అనుకున్నట్టు చెల్లుతా అన్నట్టు వాళ్ళు నడుస్తుంది. అదే అంకుల్, వీళ్ళు పడినా అనుకో పొరపాటున, వీళ్ళు అవినాశ్ చేతిలో పడినా అనుకో